నాది ఒక కొత్త పర్సన్ సడన్ గా ఎంట్రీ, సడన్ గా మా సీన్ కాల్ చేసి రవణ వాళ్ళ అమ్మాయి ఆఫీస్కి వస్తారండి, కథ వింటారంట అన్నారు. అంటే కథ వింటారా? రవణ వాళ్ళ అమ్మాయి, అసలు అమ్మాయి సెన్సిబిలిటీస్ ఏంటి? పైగా ఏంటంటే అంటే ఒక మోడర్న్ అప్రోచ్ ఉన్న థాట్ లో ఉంటారు వాళ్ళు. ఏంటి పరిస్థితి అంటే ఆఫీస్కి వచ్చి ఎదురుగా కూర్చొని, సార్ శివ సార్ కథ నాకు వినాలని సార్, చాలా ఎక్కువగా చెప్తున్నారు కథ గురించి, మా డాడీ కానీ శ్రీని కానీ చాలా బాగా చెప్తారు, వినాలని ఉందంటే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేస్తుంటే నేను కొంచెం ఇలా పక్క తిరిగి ఇలా షార్ట్లు ఇలా చెప్తున్నాను, సౌండ్ వినిపిస్తుంది. ఇలా చూస్తే అంటే తనకి వాళ్ళ ఫాదర్ని ఊహించుకుంటూ కథ వింటామండి మోక్షకి. ఎక్కడ సెకండ్ హాఫ్ లో ఒక పాయింట్కి వచ్చేటప్పుడు అంటే మనకు వేరండి, మనం కథను ఊహించుకుంటాం, తనకు ఫాదర్ని ఊహించుకుంటూ తనను ఊహించుకుంటూ కథ విని చోటు అయిపోయి ఒక పాయింట్కి చేతులు పట్టుకొని, సార్ స్టాప్ ఇట్ సార్ అన్న. అండ్ దిస్ ఐ కాన్ సీ ఇన్ ద థియేటర్ సార్ ఉంది. సో ఆ తర్వాత ఎడిటింగ్ కూడా తను వచ్చి చూడలేదు, మొన్న చూసింది. తను చూసినప్పుడు కూడా సేమ్ రియాక్షన్. అండ్ ఫోర్త్ వన్, దాని తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ తర్వాత మా టెక్నీషియన్స్ ప్రవీణ్ పొడి, విష్ణు శర్మ, సాయి సురేష్, వాటర్ మెయిన్ టెక్నీషియన్స్, వీళ్ళందరూ కథ విన్నప్పుడు మమ్మల్ని అందరినీ కలిపింది ఏంటో తెలుసా సార్? ఒక ఎమోషన్. నేను కథ చెప్తున్నప్పుడు లెక్కలు వేసుకోవాలా, బడ్జెట్లు వేసుకోవాలా, ఎంత ఖర్చు పెడితే ఏ స్కేల్ వస్తుంది అనుకోవాలా, అందరం సింపుల్ గా ఉన్నామా లేదా, ఆ రెండు ట్విస్టులు అందరికీ కరెక్ట్ అవ్వలేదా, ఆ ట్విస్టులు ఇంకా వర్కౌట్ అవ్వాలంటే స్క్రీన్ ప్లే ఏం చేయాలి, ఆర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలి, విజువల్ సైడ్ ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలి, ఆ డార్క్ లెవెల్లో బ్రైట్ ఎమోషన్ ఎలా చూపించాలి, అలా అందరం కలిసి ఒకే మాట మీద ఒకే ఎమోషన్ మీద ఉండి నిజాయితీగా చేసిన సినిమాని ఇరుముడండి. సో ఈ ప్రాసెస్ లో కథ అంతా అయిపోగానే ఈ కథకి ధ్వజస్తంభం ఎవరు అంటే ఒకే ఒకరు, సాయి కుమార్ గురుస్వామి క్యారెక్టర్. త్రినాథ్ లాంటి తుఫాన్ నాపాలంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎవరంటే సాయి కుమార్. సాయి కుమార్ గారు మెయిన్ క్యాస్ట్ చేయడం కారణం ఆ గొంతు అండి. అద్భుతమైన డైలాగ్ నిన్న మీరు చూసారు కదండి. అంటే అద్భుతమైన డైలాగ్ అంటే నేను సింప్లిసిటీలోనే అద్భుతమైందని ఫీల్ అవుతానండి. అలాంటి ఒక సింప్లెస్ట్ డైలాగ్ ఆయన చెప్తూ ఉంటే దాని నుండి ఎమోషన్ మాత్రం పెద్దగా కనిపించాలి. అప్పుడు సాయి అనే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కటే, ఈ క్యారెక్టర్ ఆయన వినగానే ఎలా తీసుకుంటారు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో ఉండే కాంప్లెక్సిటీ ఆయన్ని భయపెట్టకూడదు, ఈ క్యారెక్టర్ కి ఒక యాక్టర్ గా న్యాయం చేయాలని. సరైన గుర్తుందా? టైం తీసుకున్నారు, 2 రోజులు తీసుకున్నారు టైం. 2 రోజులు తీసుకొని మళ్ళీ నేను ఫోన్ చేసి, సార్ మనం మంచి కథ చెప్తున్నాం, ఓ మంచి కథ చెప్పడానికి ఒక్కొక్క క్యారెక్టర్ సినిమాలో ఒక్కొక్కలా బిహేవ్ చేయాల్సి వస్తుంది, ఆ మంచి కథ ఆడియన్స్ వరకు చేరాలంటే మీరు అలాంటి క్యారెక్టర్ చెయ్యాలి అని ఆయన చెప్పగానే ఆయన ఇంకా అక్కడి నుంచి ఇంకా రోజు 7 గంటలు కాల్ చేయడం, అమ్మా ఏం ఫీల్ అమ్మా, ఏం సీన్ అమ్మా అని. నాకే కదా అందరికి మొత్తం 10 మంది యూనిట్ రోజు మార్నింగ్ 7:30 8 గంటలకు మెసేజ్ చేసి, ఇరుముడు అద్దరిపోవాలమ్మా, ఇది అవార్డు వచ్చే సినిమా అమ్మా, నాకు తెలుసు అమ్మా. ఇంటర్ బాబు నాకంటే ఈయన ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనుకునేవాడిని ఉదయాన్నే. సో అది సాయన్న గురించి. దీన్ని ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లేదండి, చాలా లోడ్ ఎక్కువైపోయింది బ్రెయిన్ లోని. సో లాట్ ఆఫ్ పాజిటివిటీ అరౌండ్ సినిమా అండి. సో మీకు బోర్ కొట్టి చేశారు ఈ టెక్నీషియన్స్ ఒక పని చేస్తారు, టెక్నీషియన్ మన అలాంటివి కాకుండా ఒక్కొక్క టెక్నీషియన్ లో కొంచెం మీకు ఎంతో కొంత కొత్తగా అనిపించే విషయాలు ఏమైనా ఉంటే చెప్తాను. కమింగ్ టు విష్ణులో మజిలిక్ సినిమా పనిచేసాను. ఆ సీరియల్ పెళ్లిలో ఎలా తిరిగానంటే ఒక హనీమూన్ కపుల్లో తిరిగాను. ఇద్దరు కపుల్లో తిరిగి కూర్చొని ఎక్కడ చేద్దాం విష్ణుగా, ఇక్కడ చేద్దామా, ఆ డార్క్ మోడ్ సీన్ ఇక్కడ చేద్దామా, ఆ పాపను హీరో గారు పట్టుకునే షాట్, ఈ మేము ఇద్దరు అక్కడ కూర్చునే వాళ్ళం. కూర్చొని హీరో ఇలా పడిపోతే, పాప ఇలా పడిపోతే హీరో ఇక్కడ పట్టుకుంటారు అంటే విష్ణు చెప్పేవాడు. అప్పుడైతే సన్లైట్ మార్నింగ్ ఇలా వస్తుంది ఈస్ట్ లో, ఇక్కడ సన్లైట్ ఇలా వస్తుంది, ఇటు నుంచి పెడదాం షార్ట్, అటు నుంచి పెడదాం అని. సో ఆర్గానిక్ అండి, ద ప్రాసెస్ ఈస్ వెరీ వెరీ ఆర్గానిక్ అనమాట. వెంటనే మా సురేష్ ని పిలిచాను. సురేష్ ని పిలిచి ఒక మంచి కొండ లాంటిది చూశాను, అక్కడ ఒక చిన్న షెడ్ లాంటిది ఉంది, ఈ షెడ్ ను చాలా అందమైన ఇల్లుగా మార్చాలి అన్న. కానీ అక్కడ ఏమి ఉండకూడదు అన్న. ఏమి ఉండకూడదు అంటాడు, చాలా అందంగా ఉండాలంటాడు. అంటే చిన్న చిన్న విషయాలు పెట్టాలి, ఒక చిన్న ఫ్యాన్, ఒక పాత కుర్చీ, కానీ విపరీతంగా అందంగా ఉండాలి, ఒక క్యూట్నెస్ ఉండాలి, ఆ మనన్న ఇల్లు చిన్న గోల్డ్లా ఉండాలని చెప్పాను. నేను అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా చేసావు సురేష్ బాబు. ఇది అసలు గుర్తుపట్టట్లేదంటే ఆ క్రెడిట్ మీదే. ఓకే, కానీ 80% మనం రియల్ లొకేషన్ లోనే చేసాము, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ ఆ రియల్ లొకేషన్ లో నేను ఏదైతే రీక్రియేట్ చేసావో అది అద్భుతంగా రియల్ లొకేషన్ మ్యాచ్ చేసావు, దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. ఓకే విష్ణు, ఇంకా నెక్స్ట్ నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, ముందు వెనక ఎవరు ఫీల్ అవ్వద్దు. నేను ఈ సినిమాకి నాకు దొరికిన పెద్ద గిఫ్ట్ మా రియల్ సతీష్ మాస్టర్. ఒకసారి నిల్చోండి.
అంటే ఇద్దరు ముగ్గురితో ఎంక్వైరీ చేశాను ఫైట్లు ఎలా చేస్తారు ఈయన అది ఇది అని చెప్పేసి వాళ్ళు సూపర్ అని బాగా చేస్తారని చెప్పారు కొంతమంది. కూర్చోండి మాస్టర్ ప్లీజ్. ఈయనంటే అదే చిన్న సరదాగా మాట్లాడే ఇన్సిడెంట్ లో చెప్తాను. ఆ గంజా గ్యాంగ్ ఫైట్ ఉంది కదండి, ఆ ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఒకటి పడాలి, ఇక్కడి నుంచి ఒకటి పడాలి, కర్ర తీసుకొని కొట్టాలి, ఇదంతా ఉంది కదా. నేను చిన్న మూడ్ లో మాస్టర్ జిగ్రీ రియలిస్టిక్ గా ఉండాలి మాస్టర్ అన్న, చాలా రియలిస్టిక్ ఉండాలి, నిజంగానే ఆయన నిజంగానే కొట్టి చూసాడు ఆయన. వాళ్ళు నా దగ్గరికి వచ్చి సార్ ఇక్కడ వాచిపోయింది సార్, అక్కడ వాచిపోయింది సార్ అంటే మాస్టర్ మీరు పేరు మాత్రం రియల్ గా కొట్టుకోండి మాస్టర్, ఏమైనా జరిగితే వాళ్ళ అమ్మ దగ్గరికి సమాధానం చెప్పలేను అనేవాడిని. సో అందులో ఆ పళ్ళు ఎత్తుగా ఉంటాయి కదా అబ్బాయి, వాడి దగ్గరికి నేను అడుగుతున్నాడు, అరే ఆ 2 పళ్ళు నీకు కంపల్సరీగా అవసరమా? అవసరమా? వాడు వచ్చి సార్ మాస్టర్ వచ్చి ఈ ముందు 2 పళ్ళు అవసరమా? నిజంగా అవి పోయినా పర్లేదు నీకు అన్నాడు. వాడంత అమాయకంగా వాడికి 20 మీద కసి ఎక్కువైపోయి సార్ ఒక పన్ను వరకు ఓకే సార్ అని. నేను పల్లెరు నిజంగా పల్లెరు కొట్టడం ఏంటి బాబు అసలు. వాడిని తిట్టా, అరే నీకు పిచ్చా ఇర్రా, మాస్టర్ ఇమోషనల్ అడిగితే నిజంగా ఎరగొట్టుకుంటావురా నువ్వు, ఇది సినిమా ఇది అని చెప్పేసి మీరు చూస్తే ఆ పళ్ళు ఇలా పెట్టి బ్యాక్ షాట్ లో రవాణా పక్కన అంటారు, క్రేజీగా ఉంటుంది ఆ షాట్. అది పళ్ళు తీసేద్దాం అనుకున్నాడు ఆయన. మాస్టర్ చాలా మంది వెళ్ళిపోతారు అలా అయితే. అంటే ఏమన్నానంటే డైరెక్ట్ అడిగాడు అంత ఇంట్రెస్ట్ తీయాలి అని, కానీ ఆ ఫైట్ మాత్రం అండి నా సినిమాలో కొంచెం ఫైట్లే తక్కువ, కానీ టీఎఫ్ఏలోనే ఒక ఇంటెన్సిటీ ఉన్న ఫైట్, ఒక ఫ్యామిలీ డ్రామాలో అంత ఇంటెన్సిటీ నేను చూడలేదండి. థ్యాంక్ యూ మాస్టర్, సూపర్, మీతో వర్క్ చేస్తూనే ఉంటా మన సింక్. అండ్ ఆ క్లైమాక్స్ ఫైట్ చేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు, నాకు రంగస్థలం నుంచి రామ్ లక్ష్మణ్ మాస్టర్ కథలో ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఫైట్ చేయాలని ఒక కోరిక ఈ సినిమాతో తిరిగింది. క్లైమాక్స్ చాలా ట్రిక్కీ థింగ్, దాంట్లో కథ చెప్పాలి, యాక్షన్ ఉండాలి, చాలా థింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఈ పిల్లలు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరినీ ఉంటారు, దాంట్లో ఒక మెసేజ్ ఉంది ఫైట్ లో. రామ్ లక్ష్మణ్ మాస్టర్ కూర్చొని డైరెక్టర్ గారు కంగారు పడకూడదు, కథ చెప్పాలా మనం, కాల్ షీట్ అయిపోయే వరకు అంత కంగారు పడకుండా ఉండక్కర్లేదని కాల్ షీట్ మాత్రం లేకే చేయాలని నేను పట్టుకున్నానండి. సో ఏంటంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారితో మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఫైట్ క్రియేట్ చేసి నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు. సో అయిపోయింది, ఫైట్ సెక్షన్ అయిపోయింది. అలా చాలా కష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ లిరిక్స్. జనరల్ గా లిరిక్స్ గురించి ఒకటి ఉందండి, నేను కొన్ని పాటలు రాస్తుంటాను కదా, ఖుషికి నిన్ను కూడా కొన్ని పాటలు రాస్తూ ఉంటాను. జనరల్ ఏంటంటే కంపోజర్ తో కూర్చున్నప్పుడు ఒక 10-20 నిమిషాల్లో నాకు కథలో ఉండే మాటలు ఏమైనా తగిలి తక్కువ పాట అయిపోతుంటే నేను రాస్తానండి. లేదు సిచ్యువేషన్ చాలా భారంగా ఉంది, దీనికి టైం తీసుకోవాలంటే విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఒక మంచి లిరిక్ రైట్ ని అప్రోచ్ అయ్యి ఆయనతో చక్కగా నా ఎక్స్ప్రెషన్ చెప్పి రాయిపించుకుంటాను. అందులో అలా రాయిపించుకునే వల్ల నాకు వన్ ఆఫ్ ద నేను ఇష్టపడే లిరిక్ రైటర్స్ లో అనంత్ శ్రీరామ్ గారు ఒకరు. ఆయన నాకు నిన్నుకోరి సినిమాలో లాస్ట్ సాంగ్ లో ఒక లవ్ గురించి, మ్యారేజ్ గురించి డిఫరెన్స్ ఒకటి రాశారు. వేలి పోలి వేలి అని ఒక లిరిక్ ప్రస్తుతం. ఆ 4 లైన్లు నాకు ఇష్టపడి నాకు ఎప్పుడు ఒక రకమైన అలాంటి పాట వచ్చినా అనంత్ కనిపించి రాయిపించుకోవాలన్నది ఉండేది. యాలలో పాట ఎప్పుడైతే ట్యూన్ వచ్చిందో అనంత్ గారిని పిలవంగానే రాశారు. అమ్మతో పేదరికం, నాన్నతో రాచరికం అని రాయంగానే అందుకు కదా అనంత్ గారు మిమ్మల్ని ఇలాంటి పాటలకు పిలుస్తారు అనుకున్నాను. అంటే అంత అలవోకగా ఉన్న పదాలు రాసి గుండెంత భారం కలిగించడంలో, గుండెంత ఫీల్ ఇవ్వడంలో అనంత్ శివం గారి ఒక స్టైల్. థ్యాంక్ యూ అనంత్ శివం గారు, మంచి పాట రాశారు. ఇంకా క్లైమాక్స్ పాట కూడా ఆయన రాశారు, అది కూడా చాలా బాగుంటది. దాని తర్వాత కట్టు సాంగ్ లో ఇంకొక చరణం ఉంటే బాగుంటది అని చెప్పేసి ఆల్ ఆఫ్ దిస్ నేను ఆల్రెడీ అప్పుడు పాట పూర్తి చేశాను. తక్కువ ఫోన్ చేయగానే నా బ్రదర్ కళ్యాణ్ చక్రవర్తి వచ్చి చక్కగా చరణం రాసేసి చాలా బాగుందన్న పాట అని చెప్పి కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్, తక్కువ వచ్చి పాట రాసి వెళ్ళావు. లిరిక్స్ సెక్షన్ ఇస్ దెన్ స్క్రిప్ట్. నేను థింకింగ్ నిన్నుకోరి 2009 years అయిందండి. నాకు 10 మంది టీమ్ ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. నా మేనేజర్ కానీ, నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంత పేరు వస్తుందో నా దగ్గర ఎంత గ్రో అయ్యామని కాకుండా షో పెరిగితే మేము పెరుగుతాం. ఇదే అరే నాకు ఎందుకో కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది, నువ్వు కూడా పెంచుతుందని. సో ఎస్పెషల్ అసిస్టెంట్ లో ఒకరి పేరు చెప్తే ఒక పేరు మర్చిపోయే అవకాశం ఉంది. నా అసిస్టెంట్ అంటే అందరికీ తెలుసు, మా వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు కూడా డీటెయిల్స్ లో పనిచేస్తున్నారు. ఒక సాంగ్ నైట్ యూట్యూబ్ లో రిలీజ్ చేయడానికి. దట్ ఈస్ అబౌట్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మై ప్రొడ్యూసర్స్. రవి గారు, నవీన్ సార్, 7 ఏళ్ల బంధం ఇది. నిన్నుకోరి టైంలో నేను షూటింగ్ చేస్తుంటే ఒకరోజు మీరు యుఎస్ లో లొకేషన్ లోకి వచ్చారు, ఇంటర్వెల్స్ తీస్తుంటే వచ్చి ఎదురుగా నిలబడ్డారు.
ఫ్రేమ్ కట్టంలో ఎవరు ఇంత పొడుగున్నారు అనుకున్నా. కానీ ఇంత పెద్ద మనిషి అవుతారు మైత్రిలో ఆ రోజు నాకు తెలియదు. 2017 లో ఆ తర్వాత ఇక్కడికి రాగానే రవి గారు ఖర్చు నిన్ను కోరి నుంచి హాంటింగ్ అండి వాళ్ళు. నిన్ను కోరి సినిమా తీయాలని సార్ ఫైనల్ గా ఖుషి కుదిరింది. ఖుషి చాలా వరకు సక్సెస్ అయ్యాము, ఇక్కడే ఈవెంట్ కూడా చేశాము. కానీ ఖుషి ఇలా ఈ రీల్ సినిమా అవ్వాలని నవీన్ గారు రవి గారు కోరుకున్నారు. అక్కడ ఆ చిన్న ఇది ఉంది, ఆ చిన్న గ్యాప్ చాలా బాగున్నా కూడా చిన్న గ్యాప్ దాన్ని పూర్తిగా ఇది ట్రిపుల్ ఇచ్చేసింది. సో అంటే సక్సెస్ తో సంబంధం లేదులేండి మాకు. రవి గారికి నవీన్ గారికి నాకు హిట్లుంటే ఒకలా కలిసిపోయి ఏదైనా ఫేమ్ ఆపేసుకొని ఫ్లాప్ అయితే అలాంటిది కాదు. ఎప్పటికీ నాకు అండగా ఉంటారు, నేను ఇప్పుడు అవైలబుల్ గా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. అసలు మీ ఆనందం చూడడానికి నా చెవులు కళ్ళు సరిపోవట్లేదు సార్. అంత పెద్ద మీరు ఆయన కచ్చెత్తుంటే కళ్ళమ్మని నీళ్లు పెట్టేసుకొని ఏడుస్తున్నారు నవీన్ గారు. ఆయన అసలు ఏడుస్తుంది సార్ ఊరుకోండి సార్ అని కథ చెప్తున్నప్పుడు. అంటే నవీన్ గారు చూడడానికి అంత బిజీగా ఉన్నా అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సెన్సిబిలిటీ ఉండాలండి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ. డబ్బుల తర్వాత ఒక మూవీ ఇది ఉండాలి, ఒక కథ చెప్తే దానికి మూవీ గుణం అవన్నీ ఉండాలి. ఏదో డబ్బులు పెట్టడం కలెక్షన్ వచ్చింది ఇది కాదు. సో ఐ గాట్ దట్ మచ్ సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్. దెన్ ప్రియమ్మ మొన్న చెప్పాను, ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఫుటేజ్ లేదు ఇంకా. ఐ లవ్ యూ అని మాత్రమే చెప్పగలను. లవ్ యూ సో మచ్ వాట్ ఎవర్ ద సపోర్ట్ యూ గేవ్ మీ. ఆ సెకండ్ హాఫ్ లో ఆ 2 సీన్ల గురించి ఎంత మంది నాతో చెప్తున్నారంటే ఇట్స్ నాట్ ఈజీ సీన్ ప్రియా. ఎందుకంటే ఆ నెక్స్ట్ హీరో గారు ఏం చేస్తారో అది కన్విన్స్ అవ్వాలంటే ఆ లోడ్ అంతా అక్కడ నీ మీద పడింది, ఆ ఎమోషనల్ లోడ్ అంతా. ఆ సీన్ లో నీ పర్ఫార్మెన్స్ అంత ఎక్కువ చేసినప్పుడు అది మెలోడ్రామా అవ్వకుండా అరే రియలిస్టిక్ గా ఆ మదర్ క్యారెక్టర్ లా చేసింది అనే ఫీలింగ్ ఆడిటోరియం కనెక్ట్ అవ్వకపోతే నాకు నెక్స్ట్ అంతా వర్కౌట్ అవ్వకపోయేది. అందుకే నేను చెప్పింది అరే జమ్ 2-3 సీన్లు కాదు, కుదిరినప్పుడు 30-40 సీన్లు రాస్తాను నాకు. ఓకేనా? రాసే వరకు వెయిట్ చేయి, రాయు అనుకో. ఓకేనా?